మీరు ఒకరికొకరు చెప్పేలా అతను మిమ్మల్ని బాగా ప్రశంసించాడు. అతను మాలో మంచిని మాత్రమే చూశాడు. ఈ విషయాలు నేను చెప్పను. మీరు మీ అంతరంగంలో తెలుసుకున్నది నేను మీ ముందు చెప్పాను. శబ్ద జ్ఞానం నిశ్శబ్దపు ఛాయ కాకుండా ఇంకేమిటి? మీ ఆలోచనలు నా శబ్దాలు ముద్ర వేసిన స్మృతి తరంగాలు అయ్యాయి. ఆ స్మృతిలో మన గత రోజుల గుర్తులు నమోదై ఉంటాయి. భూమాతకు తనకు తాను కాని మనం కాని తెలియని పురాతన రోజులలో భూమాత అస్త వ్యస్తంలో మైదాల్చిన ఆ రాత్రుల చరిత్ర ఉంది. జ్ఞానులు తన జ్ఞానాన్ని మీకు దయపాలించాలని వచ్చిపోయారు. అయితే నేను మీ జ్ఞానాన్ని తీసుకోవడానికి వచ్చాను. చూడండి, జ్ఞానం కన్నా గొప్ప వస్తువు ఒకటి నాకు దొరికింది. అది సదా మీలో ప్రజ్వలించే ఆత్మజ్యోతి. మీరు మాత్రం ఆ ఆత్మజ్యోతి వికాసాన్ని నిర్లక్ష్యపరిచి మీ రోజులు వాడుకున్నందుకు ప్రేలాపనలు చేస్తున్నారు. మృత్యుభయం వల్ల వణుకుతున్న దేహాలతో జీవం కోసం అన్వేషించే జీవమే ఆ ఆత్మజ్యోతి. ఇక్కడ సమాధులు లేనేలేవు. ఆ పర్వతాలు, ఈ మైదానాలు అన్నీ ఒకే ఊయల, ఒక చెట్టు. మీ పూర్వీకులను సమాధి చేసిన శ్మశాన భూమి వైపు చూడండి. ఎప్పుడైనా దాన్ని దాటి వెళుతున్నప్పుడు ఆ వైపు బాగా దృష్టి సారించి చూడండి. అప్పుడు మీకు మీరే స్వయంగా మీ పిల్లలతో కలిసి చేతులు పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ నర్తించడం కానవస్తుంది. నిజంగానే చాలాసార్లు మీకు తెలియకుండానే ఉల్లాసితులవుతారు. మీరు శ్రద్ధకు తగినట్టే సువర్ణ రంజిత ప్రమాణాలను మీకు ఇచ్చి మీ సంపదను, అధికారాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకున్న వేరే ఇతరులు మీ వైపు వచ్చి వెళ్ళారు. నేను మీకు మాట ఇవ్వలేకపోయినా మీరు నా పట్ల అత్యధిక ఔదార్యాన్ని చూపించారు. జీవితం పట్ల ఉన్న గాఢమైన దాహాన్ని మీరు నాకు ఇచ్చారు. నిస్సంశయంగా తన లక్ష్యాలను అంతా ఎండిన పెదవులుగా, జీవితాన్నంతా ఒక నీటి బొగ్గగా రూపొందించగల కానుక కన్నా గొప్ప కానుక మనిషికి మరొకటి లేనే లేదు. నా సన్మానము, నా పురస్కారాలు ఇందులోనే ఉన్నాయి. ఆ నీటి బుగ్గ వైపు నీళ్లు తాగుదామని నేను వచ్చినప్పుడంతా అక్కడి చైతన్యమయ జలమే దాహంతో ఉన్నట్టు నాకు కానవస్తుంది. నేను దాన్ని తాగుతున్నప్పుడు అదే నన్ను తాగుతుంది. కానుకను స్వీకరించేటప్పుడు నేను అతిగా సిగ్గుపడతానను, గర్విష్ఠులను మీలో కొందరు భావిస్తారు. నా గర్వం మీ నుంచి కూలీని స్వీకరించడంలో కానుకలను నేను వద్దనలేదు. మీరు నన్ను మీ సహపంక్తిలో భోజనానికి ఆహ్వానించిన నేను అడవి పల్లే తిన్నాను. మీరు ఆనందంగా నాకు ఆశ్రయం ఇవ్వగలిగి ఉన్నప్పటికీ నేను దేవాలయ ప్రాంగణంలోనే పడుకున్నాను. అయినా నా ఆహారాన్ని మధురంగా మార్చి, నా నిద్రను దర్శనాలతో పరివేష్టించి, నా రాత్రి పగళ్లను సుఖమయంగా చేయటం నా పట్ల మీకున్న ప్రేమమయ చింతన కాదా? ఇందుకు నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. మీరు నాకు చాలా ఇచ్చారు. అయితే మీరు ఇస్తున్నారన్నది మీకు తెలియదు. అద్దంలో తాను చూసుకుంటున్న కారుణ్యం నిజంగానే కఠిన శిలగా పరివర్తన చెందుతోంది. తనను కోమలమైన పేర్లతో పిలుచుకోగలిగిన సత్కృత్యము శాపపు తల్లిగా పరిణమిస్తుంది. మీలో కొందరు నన్ను నిర్లిప్తుడని, ఒంటరితనపు మధువును సేవించిన వాడినని పిలిచారు. మీరేమన్నారు? అతను అరణ్యంలోని చెట్లు చేమలతో సమావేశమై సంభాషిస్తాడు. మనుష్యులతో కాక అతను పర్వత శిఖరాల మీద ఒంటరిగా కూర్చుంటాడు. నగరాన్ని తుచ్చంగా చూస్తాడు. నేను పర్వతాలను ఎక్కడం, దూర ప్రదేశాలలో తిరుగుతున్నది వాస్తవమే. చాలా ఎత్తుకు లేదా చాలా దూరానికి పోతే తప్ప నేను మిమ్మల్నంతా ఎలా చూడగలను? దూరంగా పోవడం తప్ప నిజంగా దగ్గరలో ఉండడం ఎలా సాధ్యం? మీలోని చాలా మంది శబ్దాలలో కాకుండా నా గురించి అన్నారు. ఆగంతకుడా, అందుకోలేని ఎత్తుని ప్రేమించే ప్రేమికుడా, గద్దలు తమ గూళ్ళను కట్టుకుంటున్న ఆ పర్వత శిఖరాలలో నీవు ఎందుకు నివాసం ఏర్పరచుకున్నావు అని. నీవు అందుకోలేని వాటిని ఎందుకు అన్వేషిస్తున్నావు? ఏ తుఫానులను నీ వలలో బంధించాలని అనుకుంటున్నావు? ఏ ఆవిరి పక్షులను నీవు ఆకాశంలో వేటాడాలని అనుకుంటున్నావు? రా, మాలో ఒకడివిగా దిగిరా. మా రెట్టతో నీ ఆకలిని బుజ్జగించుకో, మా మద్యంతో నీ దాహము తీర్చుకో. తమ ఆత్మల ఏకాంతంలో వాళ్ళు ఈ విధంగా అన్నారు. అయితే వారి ఆ ఏకాంతం గాఢమైతే నేను మీ సుఖదుఖాల రహస్యాన్ని అన్వేషిస్తున్నానన్నది వారికి అర్థము అవుతుంది. ఆకాశంలో సంచరిస్తున్న మీ వైరాట్ స్వరూపాన్ని నేను వెంటాడాను. అయితే వెంటాడేవాడే వేటాడబడ్డాడు. ఎందుకంటే నా విల్లు నుంచి వదలబడ్డ అనేక బాణాలు స్వయంగా నా హృదయాన్ని శోధించాయి. ఎగురుతున్న వాడే ప్రాకేవాడు అయ్యాడు.
ఎందుకంటే సూర్య కిరణాలలో నా రెక్కలు విప్పి నేను ఎగురుతున్నప్పుడు వాటి నీడలు భూమి మీద తాబేళ్లయి తిరుగుతూ ఉన్నాయి. నేను మీతో ఉన్న కాలము అల్పం, మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం. గాలిలా నేను తొందరపడడమూ లేదు, అయినా నేను వెళ్ళాల్సిందే. నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది. మీ చెవులలో నినదించిన నా స్వరం మంద్రమైనప్పుడు, మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను. మృత్యువు నన్ను దాచవచ్చు, మహామౌనం నన్ను ఆవరించవచ్చు. సుసమృద్ధమైన హృదయముతో, అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను. ప్రవక్త, ది ప్రాఫెట్. మీ BVS.